వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. మనం ఇప్పుడు ప్రస్తుతం అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇస్కాన్ టెంపుల్ అనేది హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ భక్తులు తరలి వస్తుంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులంతా జపం చేస్తూ ప్రశాంతత కోసం వస్తూ ఉంటారు. మనం ఫస్ట్ రాగానే మనకు కనిపించేది పూరి జగన్నాథ స్వామి. ఆ స్వామివారు పూరిలో ఎలా అయితే చిత్రీకరించి ఆ స్వామివారిని దర్శించుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అబిడ్స్లో కూడా పూరి జగన్నాథ స్వామిని దర్శించుకునే అవకాశం ఇక్కడ కలిగింది. ఇక్కడ స్వామివారిని చూస్తుంటే పండుగలాగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి అలంకరణ విషయానికి వస్తే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. స్వామివారి కోసం ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. హారతులు అనేటివి పొద్దున మధ్యాహ్నం హారతి అనేది 12:30కు మొదలవుతుంది. రాధాకృష్ణుని అయితే మనం చూసాము. ఇప్పుడు పక్కనే శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద అనే విగ్రహాలు దేవుడి ప్రతిష్ట రూపంలో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారు నాట్యం చేస్తున్నట్టు విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాము, దర్శించుకోవచ్చు. కృష్ణుడు బలరాముడు నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ కింద ఫోటోలు ఏవైతే ఉన్నాయో అక్కడికి గురువుకి ఇస్కాన్కి సంబంధించిన ఫౌండర్స్ ఫొటోస్ అయితే అక్కడ కింద ఏర్పాటు చేశారు. పైన అయితే బలరాముడు ఇంకా కృష్ణుడు మరి నాట్యం చేస్తున్నట్టుగా ఎంతో అందంగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కృష్ణుడు రాధ ఎంతో ఆప్యాయతంగా ఎంతో ప్రేమగా మధురమైన ఘట్టం ఇది. ఇలాంటి ఘట్టాన్ని మనం చూడటానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. స్వామివారు నాట్యం చేస్తున్నట్టుగా ఆ అమ్మవారు ఇక్కడే కొలువు తీరినట్టుగా కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామివారిని చూసుకుంటూ మైమర్చిపోతూ ఉంటారు. అక్కడ పక్కనే గోవర్ధనగిరి, కింద వచ్చేసి తులసిదేవి, అటువైపు కృష్ణుడికి అటువైపున లక్ష్మీ నరసింహలు అయితే ప్రతిష్ఠించారు. కింద అయితే చిన్న విగ్రహాలు ఏవైతే చూస్తున్నామో అవి ఉత్సవ విగ్రహాలు. ఉత్సవం టైంలో ఇవి విగ్రహాలు అనేవి బయటికి తీసుకొచ్చి ఉత్సవాలు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ ముందు చూసుకుంటున్నట్లయితే ఇస్కాన్ ఫౌండర్ ప్రభుపాద గారు అయితే విగ్రహాన్ని అయితే పెట్టారు. అక్కడ పక్కనే చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన గురువు గారి ఫోటోలు అయితే చిత్రాలను మనం చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రశాంతత కోరుకుంటూ అన్నీ మర్చిపోయి దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఇక్కడ స్మరిస్తూ కూర్చొని ధ్యానలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇస్కాన్కి సంబంధించిన ఫౌండర్ భక్తి వేదాంత గురువు గారిని ఇక్కడైతే ప్రతిష్టాపించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫౌండర్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అయితే విగ్రహ రూపంలో ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ వారు కూర్చున్న రూపంలో అయితే విగ్రహం అనేది ఏర్పాటు చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తూ వారిని కష్టాలన్నీ తొలగించు అంటూ స్వామివారిని వేడుకుంటారు. మనమైతే ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. మనకి ఇక్కడ రాగానే మనకి ఎదురుగా తులాభారం అనేది కనిపించింది. స్వామివారికి సమర్పించే బుక్స్ కానీ ఇవన్నీ తులాభారం. పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ పుట్టినరోజుకి కానీ ఎప్పుడైనా వాళ్ళ సందర్భాలలో ఇక్కడ అనేది తులాభారం అనేది చేస్తూ ఉంటారు. సో తులాభారం ఏంటంటే అక్కడ పాపని కానీ బాబుని కానీ కూర్చోబెట్టేసి అక్కడ భగవద్గీతకు సంబంధించిన బుక్స్ అయితే పెట్టి వాటితో ఈక్వల్గా సమానంగా వచ్చేంత వరకు చేస్తారు. ఆ బుక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మనతో ప్రస్తుతం శంభు వైష్ణవ్ దాస్ గారు ఉన్నారు, ఈ ఆలయం ఇన్ఛార్జ్ సెక్రటరేట్. వారితో మాట్లాడి ఈ ఆలయం గురించి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. హరే కృష్ణ. నా పేరు శంభు వైష్ణవ దాస్. ఈ ఇస్కాన్ మందిరం అబిడ్స్ హైదరాబాద్కి సెక్రటరీ మరియు జనరల్ మేనేజర్. ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ తత్వాన్ని ప్రజలకి పొందుపరచడానికి, వారికి వివరించడానికి మా వ్యవస్థాపకాచార్యులు మరియు సంస్థాపకాచార్యులైన ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ మందిరాన్ని అమెరికాలో స్థాపించడం జరిగింది.
ఇండియాలో స్థాపించడం చూస్తే మనందరం మన వైదిక సంస్కృతి మనకి ఉన్నా కూడాను మనమంతా రెడీ లేం కాబట్టి ఆయన వారి గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చెప్పిన విధంగా ఆయన ఏం చెప్పారంటే శ్రీల ప్రభుపాదుల వారికి, నీకు సమయం దొరికితే పుస్తకాలు ప్రచురించు మరియు పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్యాన్ని పెంపొందించు అని చెప్తే మా ప్రభుపాదుల వారు అమెరికాని ఎంచుకున్నారు. సో అమెరికా వెళ్ళి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించి దాని తర్వాత వారందరూ కూడాను కృష్ణ భక్తులయ్యి ఇండియాకి మొదటిసారిగా అహ్మదాబాద్కి వస్తే వాళ్ళని చూసి మన వాళ్ళు అయ్యో ఈ తెల్లవారు సిగ్గుపడడం జరిగింది. మన వాళ్ళందరూ భారతీయులంతా చేసి ఇది మనం కూడా వీటిని మనం పాటించాలి అని చెప్పి అప్పుడు ఇండియాలో కూడా ఈయన మందిరాలు స్థాపించారు. ఈయన కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు మరియు కృష్ణుడి యొక్క శుద్ధ ప్రతినిధి. హీజ్ ఎ ప్యూర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ ప్యూర్ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఈయన 1977లో శ్రీకృష్ణుల దగ్గరికి వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందర 108 ఇస్కాన్ మందిరాలు స్థాపించారు. దాంట్లో 104 అవుట్ సైడ్ ఇండియా ఉంటే 4 ఇండియాలో స్థాపించడం జరిగింది ఆయన స్వహస్తాలతో. దాంట్లో మొట్టమొదటిగా స్థాపించింది మా మందిరం ఇక్కడ, ఇస్కాన్ మందిరం హ్యాబిట్స్ హైదరాబాద్. 73లో ఇక్కడ మొదట స్టార్ట్ చేసి 76లో పూర్తి విధంగా ఇది 76 జన్మాష్టమి రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి గారైన జలగం వెంకటరావు గారు వచ్చి ఇనాగరేషన్ చేశారు. సో ఈ మందిరం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే శుద్ధ భక్తుడైన ప్రభుపాదుల వారు స్థాపించిన మందిరం ఇది. సో ఇట్ ఈస్ వెరీ ఆస్పిషియస్. ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ, హ్యాబిట్స్ జీపీఓకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి రావడానికి చాలా ఎవరికైనా కూడాను చాలా సులభం. ఎలా అంటే జీపీఓ దాకా రాగలిగితే కనుక అక్కడి నుంచి కూతవేడి దూరంలో ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇస్కాన్ మందిరం ఎక్కడ అంటే. ఇప్పుడు చాలామంది భక్తులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా యూత్ అనేవాళ్ళు చాలా మట్టుకు చూసాము ఇక్కడ ఆలయంలో. ఆలయం గురించి భజన కార్యక్రమాలు ఉంటాయి, అందులో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ పూజలు చేస్తారు. సో దానికి సంబంధించిన వివరాలు మాతో ఏమైనా షేర్ చేస్తారా? ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ టెంపుల్, ముఖ్య ఉద్దేశం మా మందిరం ఏంటి అంటే ట్రైనింగ్, శిక్షణా కార్యక్రమాలు, శిక్షణా తరగతులు జరుగుతాయి. సండే వచ్చింది అంటే, ఆదివారం వచ్చింది అంటే కనుక ప్రస్తుతం 1500 మంది భక్తులు కాంగ్రిగేషన్ డివోటీస్ అంటారు, ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ప్రతి ఆదివారము కూడాను ఇక్కడికి వచ్చి శిక్షణా తరగతుల్లో అటెండ్ అవుతారో వాళ్ళని కాంగ్రిగేషన్ డివోటీస్ అంటాం మేము. వారు దాదాపు 1500 పైచిలికి ఉంటారు. ఇది ఎవరికైనా ఓపెన్, ఎవరైనా రావచ్చు, శిక్షణా తరగతుల్లో పాల్గొనవచ్చు. సో ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతంలో ఉండే జ్ఞానం ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ నాలెడ్జ్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఇది. సో ఆంధ్రప్రభ వారి పరంగా ఇక్కడికి వచ్చిన వీరితో కూడా జనానికి అందరికీ మేము చెప్పేది ఏంటంటే, ప్లీజ్ కమ్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్లీజ్ ట్రై టు నో అబౌట్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని ఆంధ్రప్రభ వారి ద్వారా మీకు విన్నపం. దాని తర్వాత ప్రతిరోజు కూడాను మా కార్యక్రమాలు ఎలా స్టార్ట్ అవుతాయంటే, తెల్లవారుజామున 4:30కి మంగళారతితో స్టార్ట్ అవుతుంది. 4:30 నుంచి 5:30 దాకా. దాని తర్వాత 5:30 to 7:30 మాకు
జప సెషన్ ఉంటుంది. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. కలియుగానికి హరినామ సంకీర్తన, ఇంకా వేరే పద్ధతులు ఏవి కూడాను పనికిరావు. యుగ ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు నేను అష్టాంగ యోగా చేస్తాను, కర్మయోగా చేస్తాను, జ్ఞానయోగా చేస్తాను, హఠయోగా చేస్తాను, ఇలాంటివన్నీ అంటే కనుక చాలా ఎక్కువ సమయం పడుతుంది దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి. అది కాకుండా భక్తి యోగం ద్వారా కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనని మనం పట్టుకుంటే కృష్ణుడి దగ్గరికి చేరడం మనకి చాలా సులభం. సో అది ఎలా చేరాలి, దాని తర్వాత ఇవన్నీ కూడాను మా ఆదివారం ఇందాక మనం అనుకున్నట్టు శిక్షణా తరగతుల్లో చెప్తారు. తర్వాత 5:30 to 7:30 జపా సెషన్ జరుగుతుంది. అదేమిటి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఒక మంత్రం, హరే కృష్ణ మహామంత్రం. ఇది 108 సార్లు చేస్తే ఒక మాల అవుతుంది. మా భక్తులందరూ కూడాను ఇలాంటివి 16 మాలలు ప్రతిరోజు చేసి 5:30 to 7:30 మధ్యలో ఈ మాలలు కంప్లీట్ చేసుకుని 7:30కి ఆరతి ఉంటుంది. ఆరతి కార్యక్రమంలో పాల్గొని 8 to 9 ఇంటి దాకా భగవద్గీత శ్రీమద్ భాగవతం ప్రవచనం ఉంటుంది. అది అయిన తర్వాత ప్రసాదం తీసుకుని ఎవరి ఆక్యుపేషనల్ డ్యూటీ అంటే కొంతమంది జాబులు కావచ్చు, కొంతమంది బిజినెస్లు కావచ్చు, కొంతమంది ఫుల్ టైం డివోటీస్ మందిరంలోనే సేవ చేస్తారు, వాళ్ళు కావచ్చు, ఎవరి పనులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాగా రోజువారీగా చూసుకుంటే 3 ఆరతులు ఉంటాయి మాకు. ఒకటి మనం పొద్దున్న మంగళారతి 7:30కి ఒకటి, 12:30కి ఒకటి. దాని తర్వాత మళ్ళా సాయంత్రం కూడా 2 ఆరతులు ఉంటాయి. ఇది మా రోజువారీ కార్యక్రమం. మా టెంపుల్ టైమింగ్స్ ఏమిటంటే తెల్లవారుజామున 4:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 1 గంట నుంచి 4:30 దాకా భగవంతుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత 4:30 4:30కి మనకి ఓపెన్ అయితే మళ్ళా 8:50 to 9 గంటలకి మందిరం మూసివేయబడుతుంది. ఇది మా రోజువారీ కార్యక్రమం. ఇక్కడ భక్తులు ఎలా వస్తుంటారు అంటే రోజువారీగా ఎంతమంది వస్తుంటారు? ఇప్పుడు ఫుట్ ఫాల్ చాలా ఇంక్రీజ్ అయింది. అబ్బాయిలు అమ్మాయిలు చాలా, అంటే తెలుసో తెలియకో తెలియదు మాకు, దాదాపు మాకు ఒక సుమారు 2,500 నుంచి 3,000 మంది భక్తులు మాకు రోజు వస్తూ ఉంటారు. అదే కనుక వీకెండ్స్ అయితే కనుక మేము మధ్యాహ్నం ప్రసాదం మేము అందరికీ వితరణ చేస్తాము. మా వచ్చే భక్తులకి, శిక్షణా తరగతుల్లో తీసుకున్న భక్తులకి, తర్వాత మిగతా ఉన్న భక్తులకి దాదాపు 2,000 మందికి మేము ప్రసాదం పెడతాము. తర్వాత ఇది కాకుండా మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా ఫుడ్ ఫర్ లైఫ్ అనే మాకు ఒక స్కీమ్ ఉంది. ఆ ఫుడ్ ఫర్ లైఫ్లో ఏం చేస్తామంటే కొన్ని లెప్రసీ హోమ్స్, దాని తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్, జువనైల్ జైల్ అంటే బాల నేరస్తుల ప్రిజన్ అవన్నీ ఉంటాయి. తర్వాత ప్రిజన్ హౌసెస్, ఇవన్నీ వెళ్ళి అక్కడ కొద్దిసేపు కీర్తన చేసి ప్రసాదం తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా ప్రసాదం మేము మా పరంగానే, వాళ్ళ దగ్గర డబ్బులు అవన్నీ ఉండదు, వాళ్ళకంతా ప్రసాదం పెట్టి మళ్ళీ వస్తుంటాం. చాలామంది మాకేం చేస్తారంటే సంస్థలు మా దగ్గరికి రండి, మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రసాదాలు వితరణ చేయండి అది అని చెప్తూ ఉంటారు. తర్వాత మాకు మెయిన్ ఫెస్టివల్స్ ఏంటి అంటే జగన్నాథ రథయాత్ర, తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇవి కాకుండా చైతన్య మహాప్రభు అవతరించిన రోజు గౌర పూర్ణిమ, ఇలాగా దాని తర్వాత బలరాం పూర్ణిమ, నరసింహ జయంతి, శ్రీరామనవమి, ఇలాంటివన్నీ కూడా మేము చాలా వేడుకగా జరుపుకుంటాము. జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు. ఆ రోజు మా భక్తులందరూ కూడాను శ్రీకృష్ణుల వారు
తెల్లవారుజాము 12 గంటలకు పుట్టారు కాబట్టి ఆ రోజు మొత్తము ఉపవాస దీక్ష చేసి 12 గంటలకి అభిషేకము, మహాహారతి ఇవన్నీ అయిన తర్వాత ప్రసాదం తీసుకుంటారు. సో పొద్దున్న నుంచి రాత్రి 12 గంటల దాకా ఉపవాస దీక్ష చేసి ఆయన ఆవిర్భావం గురించి ఎదురు చూస్తూ దాని తర్వాత అదొక వేడుకగా జరుపుకుని ప్రసాదం తీసుకుంటారు. ఇక్కడ చాలా మట్టుకి నేను చూసిన వాటిలో అందరూ జపం చేస్తూ ఉండటం చాలా చూశాను. అసలు జపం అంటే ఎలా చేయాలి? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చేయాలి అనుకుంటే అసలు జపం గురించి కొన్ని విషయాలు చెప్తారా? నేను ఇందాక మీకు చెప్పినట్టు కలియుగ ధర్మం ఏంటంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో కలిసంతరణ ఉపనిషత్తు అని ఒకటి ఉంది. ఆ కలిసంతరణ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిర్ అన్యథ. అంటే కేవలం హరినామము హరినామము హరినామమే గతి. కలౌ అంటే ఈ కలియుగంలో, నాస్తేవ 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 గతిర్ అన్యథ అంటే వేరే రెమెడీ లేదు. యాక్చువల్లీ ఎప్పుడన్నా మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఒకటేసారి చెప్తారు, కానీ ఇక్కడ 3 సార్లు చెప్తున్నారు. అంటే దాని ఇంపార్టెన్స్ మనము పూర్తిగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నారనమాట. సో ఆ యుగ ధర్మానికి సంబంధించిన కలియుగానికి ఇందాక మనం అనుకున్నది ఏంటి? హరినామ సంకీర్తన. సో ఈ హరే కృష్ణ మహామంత్రం అన్నది శ్రీకృష్ణుడి స్వరూపమైన చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల ముందర ఆవిర్భవించి మనందరికీ కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. సో ఆ మంత్రాన్ని మేము బీడ్ బ్యాగ్ అంటాము. అంటే ఒక సంచిలాగా ఉంటుంది, దాంట్లో తులసి మాల ఉంటుంది. తులసి మాలలో 108 పూసలు ఉంటాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఇది ఒక మంత్రము. ఇలాంటిది 108 సార్లు చేస్తే ఒక మాల. ఇలాంటిది 16 మాలలు మా వాళ్ళు మినిమం చేస్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమన్నా ఇది ఎలా చేయాలి ఏమిటి అని తెలియజేయడానికి మాకు ఇక్కడ చాలామంది యూత్ వాలంటీర్స్ అందరూ మా దగ్గర ఉంటారు. వారి దగ్గర మేము ఇంకా ఏం చేస్తున్నామంటే ఎవరైనా ఉత్సాహంతో ఉంటే ఒక మాల మేము వాళ్ళకి ఇస్తున్నాము. ఇచ్చి ఒక మాల మీరు ఇక్కడ చేయండి, ఎలా చేయాలో మేము చెప్తాము అని ఇక్కడ కూర్చుని ఒక మాల చేయించి వారికి కూడా కృష్ణ చైతన్యంలోకి ఎలా అడుగు పెట్టాలి, కృష్ణ చైతన్యాన్ని ఎలా అవలంబించాలి అన్నది వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. జనరల్గా అన్ని మాలల్లో తులసి మాల అనేది చాలా ప్రాధాన్యత, పవిత్రమైనది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా మట్టుకి. అది చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటి గురించి కొంచెం చెప్తారా? తులసిమాల మనం ఇది కంటిమాల అంటారు, తులసితో చేసింది. తులసిమాల ధరించాలన్నా, తులసిమాలతో మనం జపం చేయాలన్నా కూడా 4 నియమాలు పాటించాలి. ఆ 4 నియమాలు ఏమిటంటే నో ఇంటాక్సికేషన్, అంటే ధూమపానం కానీ లేకపోతే సురాపానం కానీ, అంటే ఇవి తీసుకోకూడదు. నో ఇంటాక్సికేషన్. నో మీట్ ఈటింగ్, మాంసాహారం తినకూడదు. దాని తర్వాత నో గ్యాంబ్లింగ్, అంటే జూదము అలాంటివి వాటిల్లో పాల్గొనకూడదు. తర్వాత నో ఇల్లిసిట్ సెక్స్, అంటే వివాహేతర సంబంధాలు ఇలాంటివి, వ్యభిచారాలు ఇలాంటివి 4 నిషేధాలు ఉన్నాయి. ఇవి పాటించేవారే తులసిమాల ధరించడం కానీ తులసిమాలతో జపం చేసుకోవడం కానీ అర్హులు. లేకపోతే ఏమవుతుందంటే అది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్, అది మంచిది కాదు.
జనరల్గా జపమాల తీసుకొని మనం జపం చేస్తూ ఉంటాము. నేను అది చూసినప్పుడు ఏంటంటే ఒక జపమాల అనేది కనిపించి చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే కనిపించకుండా చేస్తున్నారు. దానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కొన్ని మనము ఆచార్యులు చెప్పింది మనము పాటించాలి. ఆచార్యులు ఏం చెప్పారంటే ఒక జపమాల ఒక బీడ్ బ్యాగ్, ఒక సంచి లాంటిది ఉంటుంది, దాంట్లో పెట్టుకుని చూపుడు వేలు బయటికి పెట్టి మిగతా దాంతో ఈ 108 సార్లు, అంటే ఒక మాల అయిన తర్వాత దీనికి సాక్షిమాల అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఎన్ని రౌండ్స్ అయ్యే మనకేం తెలుస్తుంది? మనకి జ్ఞాపక శక్తి కలియుగంలో చాలా తక్కువ, అందుగురించి సాక్షిమాల అని ఉంటుంది. ఆ సాక్షిమాల ఏమిటంటే 16 రౌండ్స్ అయినప్పుడు 16 పూసలు మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మనకి ఒక లెక్క తెలవడానికి. సో ఇది లోపల పెట్టే చెయ్యాలి. ఎందుకు అంటే ఆచార్యులు చెప్పారు కాబట్టి మనం లోపల పెట్టే చేయాలి. అంటే ఇప్పటికే చాలా విషయాలు అయితే మాతో షేర్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా మీరు ఎన్నో సౌకర్యాలు అనేది చేస్తూ వచ్చారు. ప్రసాదాల నుండి, భజన కార్యక్రమాల నుండి, కీర్తనల నుండి అన్నీ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్స్. హరే కృష్ణ. హరే రామ 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 హరే హరే. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇది అంతర్రాష్ట్రీయ కృష్ణ చైతన్య మఠము. ప్రభుపాద గారు, ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు, అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు ద్వారా స్థాపించబడినది. ఇస్కాన్ సెంటర్లు సమస్త ప్రపంచంలో అనేక స్థానంలో 5,000 పైగా ఇస్కాన్ సెంటర్లు ఉన్నాయి. మన హైదరాబాదులో కూడా 2 ఇస్కాన్ సెంటర్లు ఉన్నాయి. అది కాకుండా ఇస్కాన్ భక్తులు హరినామ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇస్కాన్ అంటే కృష్ణ చైతన్యము, అంటే సమస్త జగతికి ఎలాగా భగవంతుడు కృష్ణుడి యొక్క సందేశము ఎలా చేరగలుగుతుందో, భగవద్గీత శ్రీమద్ భాగవతం యొక్క సందేశాలు ఎలాగైతే సమస్త జగత్తుకి చేరి ప్రపంచం అంతటికీ కూడా శ్రేయస్ కలగాలి, దైవభక్తి కలగాలి, ఆధ్యాత్మిక చింతన కలగాలి, కృష్ణ భక్తి కలగాలి అనే ఉద్దేశంతో శ్రీల ప్రభుపాద గారు దీన్ని స్థాపించారు. అందరూ యుగధర్మం అనేది హరినామ సంకీర్తనము. సో అందరికీ ఇస్కాన్ ఇచ్చే సందేశం ఏమి అనగా హరినామం అనేది చెయ్యండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రాన్ని జపించి అందరూ తరించమని ఇస్కాన్ యొక్క సందేశం. హరే కృష్ణ. ఇక్కడైతే చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ భక్తులతో పాటు కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కొంతవరకు అయితే డివోషనల్గా వర్క్ చేద్దామని వాళ్ళే కొంచెం వర్క్ తెప్పించుకుని ఈ ఆలయంలో కూర్చొని ఇంకొంచెం సేపు స్పెండ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అంటున్నారు. వారితో మాట్లాడదాము, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్. మీరు రెగ్యులర్గా వస్తుంటారా? లేదు, మాకు హాలిడేస్ ఉన్నాయి, జస్ట్ చూద్దాం చాలా బాగుంటుంది అంటే వచ్చాము. ఈ ఆలయం గురించి మీకు ఎలా తెలుసు? అంటే చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, సో మా ఫ్రెండ్స్ కూడా అన్నారు బాగుంటుందని. సో మేము ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చాము. మీకు ఎలా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చాక? ఇక్కడైతే లైక్ చాలా స్మూత్గా హాయిగా అనిపిస్తుంది. అంటే లైక్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ఇక్కడికి వచ్చాక ఇంకా ఈ వర్క్ కూడా ఇచ్చారు. అంటే ఈ వర్క్ ఎలా వచ్చిందంటే వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఎలా తీసుకున్నారు? వాళ్ళు చెప్పారా లేకపోతే మీరే తీసుకున్నారా? అంటే ఏమో మేబీ మేము చేస్తామని వాళ్ళకి అనిపించింది అనుకుంటా, సో వాళ్ళు అడిగారు, చేస్తున్నాం. ఇలా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది వర్క్? లైక్ ఇంతసేపు టెంపుల్లో ఉండి ఆ సాంగ్స్ అవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో భజన కార్యక్రమాలు అలా ఉంటాయంట, మీకేమైనా తెలుసా వాటి గురించి? ఇప్పుడే అన్నారు ఈవినింగ్ ఉంటుందని, సో మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వద్దామని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడి ఈ ఆలయ విశేషం గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మనోజ్. మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి? మన హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్.
ఈ ఆలయం గురించి మీకు తెలుసా ముందే? తెలుసు. ఎలా తెలుసు? అంటే ఇక్కడ అందరూ వస్తూ ఉంటారు. అట్లని గుడి అందరూ వస్తుంటే అక్కడిక్కడ చెప్పుకొని అందరికీ ఈడ గుడి ఉందని తెలిసి ఇక అందరు ఇట్లా స్టార్ట్ అయ్యారు ఇట్లా. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. మీకు ఈ ఆలయంకి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆలయంకి వస్తే ఒక మైండ్ ఆఫ్ పీస్గా ఉంటుంది, రిలాక్స్డ్గా, ఫ్రెష్గా, మొత్తం ఒక భక్తిలో మునిగిపోయినట్టు ఉంటుంది ఇక్కడ వస్తే. ఏమైనా స్పెషల్ థింగ్స్ ఉంటాయా, జరుగుతుంటాయా? అంటే ఈవినింగ్ టైం భజనాలు ఉంటాయి, లైక్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అది ఈ భజన అది ఉంటుంది ఈవినింగ్ టైం. థ్యాంక్ యూ. ఈ ఆలయంకి వచ్చిన భక్తుల కోసం లైబ్రరీ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ లైబ్రరీ కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ బుక్స్ని తీసుకొని చదువుకోవటానికి, హోలీ బుక్స్కే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజలు ఎలా చేయాలి, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ గ్యాలరీకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయో. విష్ణు సహస్రనామం, భగవద్గీత శ్లోకాలు, ఎలా మంత్రించాలి, ఎలా పూజ చేయాలి, అసలు పూజ విధానం అంటే ఏంటి అనే బుక్స్ ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే బుక్స్కి సంబంధించిన లైబ్రరీ ఇన్ఛార్జ్ అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హరే కృష్ణ, నా పేరు రవితేజ అండి. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. యూత్ చాలామంది ఈ బుక్స్ చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చాలామంది ఎక్కువ ఏం చూస్తారంటే కృష్ణ ఎలివేషన్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఒక బుక్ ఉంటుంది, అది బాగా చదువుతారు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మెడిటేషన్ అండ్ బ్రహ్మచారి అని ఒకటి బుక్ ఉంటుంది, కృష్ణ బుక్, భక్తి బుక్ అని ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చే భక్తులు ఎక్కువ అంటే శ్రీల ప్రభుపాద్ వారి బుక్స్ చదివిన తర్వాత కంటిన్యూగా చాలామంది ఇంకొకటి రిఫర్ చేయండి అని అడుగుతూ ఉంటారు. చాలామంది భగవద్గీత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ మన క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి, వీక్లీ ఉంటుంది, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. తర్వాత భగవద్గీత తర్వాత కృష్ణ బుక్ చదువుతారు. కృష్ణ బుక్ కూడా కృష్ణ గురించి మొత్తం ఉంటుంది. తర్వాత భాగవతం 18 బుక్స్ వస్తాయి, 12 భాగాలు ఉంటాయి, అది కూడా బాగా ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటారు. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. చూసాం కదా, ఇది అండి అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఆలయ విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఆలయంతో మీ ముందుకు వస్తారు. అంతవరకే చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ హరితో శ్రావణి.